Hi, hello, namaste. Welcome back to our channel. Welcome back to another vlog. So after a long gap మళ్ళీ వీడియోస్ అనేవి ఎడిట్ చేస్తున్నా. చాలా కంటెంట్ ఉంది ఎడిట్ చేయడానికి టైం లేక ఇంకా సో ఎడిట్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా అక్క మ్యారేజ్ అనమాట. సో మ్యారేజ్ అంతా కంప్లీట్గా అయిపోయింది. సో బాగా జరిగిపోయింది. అన్నీ జరిగిపోయిన తర్వాత నేను ఈ వీడియోస్ అనేవి ఎడిట్ చేస్తున్నాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. డే 1, 2, 3, 4 అలా పెడదామని అయితే అనుకుంటున్నా. ఒక 3 days వ్లాగ్ ఉంటుంది. సో అది కంప్లీట్గా ఎడిట్ చేస్తూ పెడతా. సో ఈరోజు అయితే రాట వేయడం, ఇంకా పెళ్లి కూతురిని చేసేది, ఇంకా హల్దీ కూడా ఆ రోజే అనమాట. యాక్చువల్గా హల్దీ చేసుకోదు అని చెప్పింది, తనకి ఇంట్రెస్ట్ లేదు. బట్ అందరు ఫోర్స్ చేయడంతో చేసుకుంది అనమాట. లాస్ట్కి నేనైతే మార్నింగే ఎల్లో కలర్ కాంబినేషన్ ఉన్న డ్రెస్ అయితే వేసేసుకున్నా. అండ్ అందరూ కూడా వేసుకోలేదు ఇంకా చాలామంది. సో ఫస్ట్ అయితే పెళ్లి కూతురిని చేయడం అయిందనమాట. రాట్ అయితే ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయిపోయింది. ఇంకా నేను వెళ్ళేటప్పటికి మంచిగా పెళ్లి కూతురిని చేసేసారు. సో నేను వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా చాలా అరేంజ్మెంట్స్, బయట పందిరి వేయడం, ఇట్లాంటి అరేంజ్మెంట్స్ కూడా తీస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇక్కడ పెళ్లి కూతురుని చేసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత మళ్ళీ శారీ చేంజ్ చేశారనమాట. సో ఆ శారీ చేంజ్ చేసే ముందు ఆ తర్వాత కూడా కొన్ని పిక్చర్స్ అనేవి తీశారు. మేము అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నారు. మేము కూడా తీసుకున్నాం, నేను కూడా తీసుకున్నా. సో ఆ తర్వాత జరగాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేశారనమాట. సో ఈ విధంగా అయితే జరిగింది. అండ్ నా ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది, అలా అని చెప్పి చూడడం మానేయకండి, జస్ట్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఎందుకు ఇలా వీడియోస్ పెట్టడం ఆపడం అనేది జరుగుతుందంటే, కొంచెం కంటెంట్ ఏం క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో అందుకోసం అని చెప్పి నాకు తెలిసిన ప్రతి ఒక్క కంటెంట్ని కూడా మంచిగా ప్రజెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. అండ్ ఇంకా మంచిగా మన ఛానల్లో వ్లాగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. సో మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళైతే మా మామయ్య, అత్త అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఏంటంటే కొన్ని ట్రెడిషన్స్ని మనం వదులుకోకూడదు కదా. సో ఆ ట్రెడిషన్స్ అన్నిటినీ ఫాలో చేస్తున్నారనమాట. సో ఇదైతే నాకు తెలీదు. యాక్చువల్గా నేను కంప్లీట్గా చూసిన పెళ్ళి అయితే మా అక్కదే. ఇంకెవరిది కూడా నేను అంత కంప్లీట్గా చూడలేదు. ఏదో ఒక స్టేజ్ మిస్ అయ్యేదాన్ని. బట్ ఈసారి మాత్రం కంప్లీట్గా ఫుల్ ఒక 4-5 days హాలిడే, ఆఫీస్ లీవ్ తీసుకొని ఇంకా అన్ని పనుల్లో అటెండ్ అయ్యానమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది, జస్ట్ స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ ఇంకా అక్కడ పెళ్లి కూతుర్ని చేయడం ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే గాజులు అందరికీ వేస్తారు కదా, అందరూ కూడా అంకుల్ అయితే వచ్చేసి అందరికీ వేస్తున్నారు. సో నేను కూడా వేయమని అడిగాను, బట్ నాకు ఎందుకులే అన్ని గాజులు అని చెప్పి ఒక 3-4 వేయండి అంకుల్ అంటే ఆ అంకులే వేశారనమాట. ఒక 4 బ్యాంగిల్స్ వేశారు. నాకైతే చాలా బాగా నచ్చేసాయి అన్ని బ్యాంగిల్స్ కూడా. కలర్స్ చాలా బాగున్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్ అవుతాయి అన్నమాట. సో అది కూడా ఇలాంటి క్యూట్ మూమెంట్సే క్యాప్చర్ చేయాలని అనిపిస్తుంది నాకు ఎందుకో. సో నేను కూడా వేసేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. నా చేతికి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బట్ నాకైతే ఈ కలర్ కొంచెం వైబ్రెంట్గా అనిపించింది, దట్టు నా డ్రెస్కి సూట్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే శారీ చేంజ్ చేసేసిన తర్వాత అనమాట ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. ఇంకా వీళ్ళందరూ ఎల్లో కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ వేసుకోలేదని చెప్పి ఇంటికి వెళ్తున్నాం. సో హల్దీ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. చాలా సింపుల్ అండ్ సూపర్గా జరిగింది. హల్దీ కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ హల్దీలో కూడా. ఇంకా మన ఛానల్లో చాలా హల్దీస్, హాఫ్ సారీ సెరమనీస్ ఉన్నాయన్నమాట, వెళ్ళి వాచ్ చేయండి. అండ్ హల్దీ కూడా చాలా సింపుల్గా జరిగింది. యాక్చువల్గా తనకి ఇంట్రెస్ట్ లేదు, బట్ లాస్ట్ వరకు ఫోర్స్ చేస్తూ ఉండగా ఒప్పుకుందనమాట. సో చేసుకుంది. సో అందుకోసం అప్పటికప్పుడు అలా రెడీ చేశారనమాట. మొత్తం అంతా డెకోర్ అంతా కానీ మొత్తం ప్రతిదీ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేశారని చెప్పాలి. సో అందుకోసం అలా ఉంది. అండ్ చాలా బాగా అయితే జరిగిపోయింది. ఇంకా అందరూ కూడా మంచిగా
హల్దీ పసుపు రాసి ఇంకా మంచిగా అందరూ కూడా వేశారు. మేము కూడా మంచిగా స్నానం కూడా చేయించాము. సో ఆ వాటర్తో అయితే బాగా ఆడుకున్నాము. మేము అందరం కజిన్స్ అనమాట. కజిన్స్ అండ్ పిన్నులు, అక్కలు అందరూ ఇందులోనే ఉన్నారు. ఇంకా చాలామంది అయితే మిస్ అయ్యారు. యాక్చువల్గా ఆ రోజు చాలామంది రాలేదు, చిన్నపిల్లలు కూడా రాలేదు, అందరూ స్కూల్స్కి వెళ్ళిపోయారు. లేదంటే చాలా పెద్ద ఫ్యామిలీ కదా. ఇంకా మన ఛానల్లో మా ఫ్యామిలీ వ్లాగ్స్ చాలా ఉన్నాయి. సో మా ఫ్యామిలీ కోసం చూడాలంటే మొత్తం వెళ్ళి మన ఛానల్ చూసేయండి, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ అందరూ ఫుల్ సపోర్టివ్ అనమాట. సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా వ్లాగ్ చేయమని చెప్తూ ఉంటారు. సో అంత సపోర్టివ్గా ఉంటారనమాట మా ఫ్యామిలీలో అందరూ. మొత్తానికి హల్దీ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ అన్నీ ఎడిట్ చేస్తూ ఉంటాను, అవి కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని ఫుల్గా వాచ్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ నాలో ఉన్న మైనస్ ప్లస్లు ఏంటో అనేది కమెంట్ చేసి చెప్పండి. ఎక్కడి వరకు మన ఛానల్ రీచ్ అవుతుందో కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అరౌండ్ 330 వరకు ఉన్నారు. సో వాళ్ళందరి కోసం మంచిగా స్పెషల్గా ఎడిట్ చేస్తూ ఉంటాను. మంచి మంచి కంటెంట్ని క్రియేట్ చేద్దామని అయితే అనుకుంటూ ఉంటాను. సో ఇదన్నమాట ఈ డే ఫుల్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ డేస్ కూడా ఫుల్గా ఎడిట్ చేస్తూ ఉంటాను. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ చేయండి. మంచి మంచిగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కంటెంట్ చాలా ఉంది, అది కూడా ఎడిట్ చేద్దాము. సో ఫర్దర్గా అన్ని వీడియోస్ కూడా పెడతా ఉంటాను, వాటిని కూడా చూసేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ హల్దీ అయితే ఈ విధంగా జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత డేస్ వ్లాగ్స్ అని చెప్తున్నాను కదా, ఆ డేస్కి కూడా నేను ఎడిట్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది, అది కూడా ఎడిట్ చేసేస్తే మొత్తం మన ఛానల్లో పెట్టేయచ్చు. సో అదనమాట. సో ఇంకా మన ఛానల్లో ఇంకా కుకింగ్ సిరీస్ ఉంది, నాన్ వెజ్, వెజ్ కర్రీస్, ఇట్లాంటి అన్ని సిరీస్ కూడా ఉన్నాయి. బిగినర్స్కి, బ్యాచిలర్స్కి అందరికీ యూజ్ అయ్యేటివి కూడా ఉన్నాయన్నమాట. సో వెళ్ళి వాచ్ చేయండి. అండ్ మన ఆన్లైన్ షాపింగ్ ఐడియాస్ కూడా చాలామంది అడుగుతున్నారు, వీడియోస్ చేయండి, ఫుడ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి, ఫుడ్ వ్లాగింగ్ చేయండి అని చెప్పి, అది కూడా చేద్దాము. అండ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను విన్సీ అఫీషియల్ అనమాట. సో విన్సీ వీడియోస్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు, తనని కూడా పెట్టి వీడియోస్ చేస్తాను. సో దానికి కూడా స్టే ట్యూన్డ్. అండ్ లాస్ట్ వరకు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఈ వాటర్తో మేమందరం కూడా స్నానం చేసేసాం అనమాట. మా అక్కే కాకుండా మేము కూడా స్నానం చేసేసాం. సో దట్స్ ఫర్ ది వ్లాగ్ గైస్, బాయ్.